నిజమండి. మన క్రైస్తవులలో కొంతమంది భక్తిహీనులకుంటే ఇక్కడ ఉంటే ఈ మాట గాయం తగలచ్చు. మన మందిరాలకు వస్తా ప్రార్థనలో ఉంటా, ఎవడైనా ఆత్మీయంగా ప్రార్థనలో ఉంటే వెనక నుంచి వీళ్ళు మాటల ద్వారా గాయం చేస్తుంటారు. మళ్ళీ చర్చకొచ్చి స్తోత్రం, ప్రభు ఎరిగిన నువ్వు, భక్తి తెలిసిన నీకు, తోటి సహోదరి, తోటి వ్యక్తి, తోటి సహోదరులు దేవుల్లో ఉన్నప్పుడు ఆనందపడి అరే నేనెట్ట చెడిపోయాను వాడు బాగున్నాడని బలపరచాల్సింది పోయి వెనకల మాటల ద్వారా ఏం చేస్తారు తెలుసా? వాళ్ళ భక్తిని నాశనం చేస్తుంటారు. జాగ్రత్త. మన మాటలు మన నాలుక, మన పెదాలు ఒకరిని ఎప్పుడు బలపరిచే విధంగా ఉండాలి, కానీ కృంగదీసే విధముగా ఉండద్దు. వాడు తప్పు చేస్తే తప్పితే, లోకంలో తిరిగితే తప్పితే అప్పుడు ఈ నాలుక, ఈ పెదాలు మాట్లాడాలి, గద్దించాలి. ఆత్మీయంగా ఉన్నప్పుడు, క్షీణించిపోయినప్పుడు, సమస్యలతో కృంగిపోయినప్పుడు ఈ నాలుక, ఈ పెదాల ద్వారా ఆ వ్యక్తిని బలపరచాలి. అంతేకాని ఏం చేశాడు దేవుడు అని అవిశ్వాస మాటలు వద్దు.